హాయ్ వీవర్స్, అందరికీ నమస్కారం. 2024లో జూలై 17న తొలి ఏకాదశి పండగ రాబోతుంది. హిందువుల తొలి పండగ ఎక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశిలో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా పిలుస్తారు. అని హరివాసమని పేరు. ఏకాదశి తొలి అనడంలో ఒక విశేషం ఉంది. తొలి ఏకాదశి నుంచి హిందువుల పండగలు కూడా ప్రారంభమవుతాయి. వరలక్ష్మి వ్రతం, శ్రావణ పౌర్ణిమ, వినాయక చవితి ఇలా ప్రతి 15 రోజులకు ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది. అసలు తొలి ఏకాదశి తొలి పండుగగా ఎందుకు చెప్పుకోవచ్చు అంటారు. అందుకే ఈ రోజున ఏకాదశి అని కూడా పిలుస్తారు. రాత్రి వేళలు మరింత పెరుగుతాయి కాబట్టి ఇవి వాటికి ఆ శ్రీకారురాన్ని విశ్రాంతిగా భావించటమే సమమే. ఇలా నిందించిన శ్రీ మహావిష్ణుమూర్తి అర్ధశ్రద్ధ ఏకాదశి నాడు వచ్చి ఉదన్యాస ఏకాదశి తన భక్తులను దర్శిస్తాడని కొందరు చతుర్మాస సత్త అనే దీక్షను కూడా పాటిస్తారు. అయితే విష్ణుమూర్తి పాలకడలిపై నిద్ర ఉపక్రమించే రోజు అయిన ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి ఈ ప్రసాదం తప్పక పెట్టాలి. ఈ రోజున ఈ ప్రసాదం 1,00,000 పూజలు సమానం. తొలి ఏకాదశి రోజున ఈ ప్రసాదం పెట్టడం వలన మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, దరిద్ర వదిలిపోతుంది. 1,00,000 పూజలు చేసిన ఫలితం వచ్చి మీరు కుబేరులుగా మారుతారని శాస్త్రాలు అంటున్నాయి. మరి తొలి ఏకాదశి రోజు తప్పకుండా పెట్టవలసిన ఆ ప్రసాదం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే గోదావరి మండలాల్లో మానుగాని గ్రామంలో రైతులకు తొలి ఏకాదశి రోజున కొత్త పాలేరులను కుదుర్చుకుంటారు. ఆ ప్రాంతాల వాళ్లకు తొలి ఏకాదశి నాటికి ముందు దినాలు అడవి వింటపు నాయలు తొలి ఏకాదశి కొత్త పాలేరులకు కొత్త బట్టలు, కొత్త కర్రలకు ఇచ్చి పిలిచి పిండి వంటలతో భోజనాలు పెడతారు కూడా ఆచారం ఉన్నట్లుగా కొన్ని గ్రంథాల్లో పేర్కొంటుంది. సౌభాగ్యానికి, సుఖ సంతోషాలకు ఏకాదశి దేవత అనుగ్రహ సిద్ధైన సువాసి నీరు తొలి ఏకాదశి రోజున సామానిక ఏకాదశి వ్రతాలను ఆచరించడం వస్తున్నది. ఏకాదశి అనగా ఉపవాసం గుర్తుకు వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ మనకు శరీరాన్ని అదుపులో ఉంచుకొని సాధ్యమైన తొలి ఏకాదశి ఉపవాస నివాసం ఈ రోజుకు ఒక్కసారైనా ఉపవాసం చేస్తే ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది. కాబట్టి ప్రతి 15 రోజులకు ఓసారి ఉపవాసం చేసే అలవాటును మొదలు పెట్టుకునేందుకు తొలి ఏకాదశి సరైన సమయం. పూర్వకంగా నియమాలతో విష్ణువును ఆదరించాలని భవిష్యత్తు పురాణం చెప్తుంది. తొలి ఏకాదశి నాడు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉపవాస దీక్ష పాటిస్తున్నారు. విష్ణు స్తోత్రాలను చోడోపచార పూజ నిర్వర్తిస్తారు. ద్వాదశి నాడు భోజనాలు పెట్టి ఆకుపై లక్ష్మీనారాయణను పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఏకాదశి వ్రత దీక్షను విరమించాలని నిర్దేశించి ప్రారంభించాలి. ఉపవాసం చేయకపోయినా తొలి ఏకాదశి రోజు తీర్చుకునే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి ఆ తర్వాత లక్ష్మీనారాయణ పటాను లేదా శివపార్వతుల పటాలకు గంధము, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. దీపం వెలిగించుకోవాలి. తొలి ఏకాదశికి ప్రత్యేకంగా పూజించుకునే ముందు పసుపు గణపతిని చేసి అందులో వినాయకుడిని ఆవాహన చేసి ముందుగా పసుపు గణపతికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఆ తరువాత విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించాలి. ఏకాదశి రోజున తులసితో పూజించడం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలంకరించి తర్వాత ధూపాన్ని నైవేద్యాలతో అలంకరించుకోవాలి. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి. అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటారో అది పెట్టాలి. ఇలా మహా నైవేద్యం పెడితే ఆ లక్ష్మీనారాయణుడు కరుణ కటాక్షాలు తప్పక లభిస్తాయి. దీనితో పాటు పాలాల పిండిని కూడా నైవేద్యం చేయాలి. చాలామంది తొలి ఏకాదశి రోజున కేవలం పాలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడతారు. కానీ
పాలాల పిండి ఒక్కటే కాదు, దానితో పాటు మహా నైవేద్యం కూడా పెడితే లక్ష్మీ పూజ ఫలితం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. నైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నం, కూర, పప్పు ఇలా మీరు ఏం వండుకుంటే అవి డైరెక్ట్గా గిన్నెతో తీసుకొని వెళ్ళి నివేదన చేయండి. ఆ తరువాత ఆ ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించి తినండి. తప్పనిసరిగా తినాలి. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదవాలి. ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించాలి. చివరిలో హారతి చూపించండి. ఇది తొలి ఏకాదశి పూజా విధానం. నేల తడిసి చెరువులు నిండే కాలాన్ని మన పెద్దలు పొలం పనులను అనువమైన సమయంగా భావించారు. అందుకని ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా పేర్కొంటారు. పొలం పనులను పెట్టారు మరి ఏదన్నా సందర్భంగా అలవాటు కదా, అందుకని ఆ కాలంలో తేలికగా అలాగే పాలాల పిండిని బెల్లంతో కలుపుకొని తింటారు. కొన్ని ప్రాంతాలలో తొలి ఏకాదశి అని అంటారు. పాలాల పిండి చేసి బెల్లంతో కలుపుకొని తినడాన్ని పాలాల పిండి మీద కూడా ఈ పండగ ఆచారం కొనసాగింది. ఈ తొలి ఏకాదశి పాలాల పిండి తయారు చేసుకుంటారు. ఎందుకంటే తొలి ఏకాదశి నాడు పాలాల పిండిని తప్పక తినాలని మన పెద్దలు అంటారు. అందువలన మనకు జన్మనిచ్చిన పూర్వీకుల నుంచి ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. ఈ సమయంలో బాహ్య ఉష్ణోగ్రతలకు అనుకూలంగా దేహ మార్పులు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం ఇది. కావున శరీరానికి పిండి వేడిని చేయడమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వర్షాకాలంలో వ్యాధి బారున పడడానికి ఉండే అవకాశాలను ఇది తప్పిస్తుంది. దీనివల్ల తొలి ఏకాదశి రోజున ఆలయాల్లో ఈ పిండిని ప్రసాదంగా సమర్పించి తినడం ఆనవాయితీగా వస్తుంది. పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉంటారు. మరి ఈ ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం చేసే సమయంలో ఏమైనా తినవచ్చా? గుడికి వెళ్తే ప్రసాదం తినవచ్చా? అసలు ఉపవాసం ఉండలేని వారు ఏం చేయిస్తే ఉపవాసం చేసిన దానికన్నా 1000 రెట్ల ఫలితం వస్తుంది అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకు వస్తుంది. హిందువులకు మొదటి పండగగా జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం అంటే మరింత మంచిదని చెప్తూ ఉంటారు. ఉపవాసం పాటించడానికి ఒక పద్ధతి ఉంది. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి అనుకునేవారు అంతకు ముందు రోజున దశమి రాత్రి నిరాహారంగా ఉండాలి, లేదా లైట్ ఫుడ్, అల్పాహారం లాంటివి తీసుకోవాలి. అంటే ఏకాదశి ఉపవాసానికి సిద్ధం చేయడమే ఈ ఆచారం వెనుక ఉన్న అంతరార్థం. ఇక తొలి ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా ఏమీ తినకుండా నిష్టగా ఉపవాసం ఉండాలి. ఏమీ తినకుండా ఉండలేని వారు పాలు, పండ్లు తినవచ్చు. అవి కూడా చాలవు అనుకునేవారు ఒక్క పూట భోజనం చేసి ఉండవచ్చు. ఇలా ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒక విధంగా ఏకాదశి ఉపవాసం ఉండాలి. ఉపవాసం జాగరణతో తొలి ఏకాదశి రోజున గడిచిన తరువాత మరనాడు అనగా ద్వాదశి రోజు తెల్లవారుజామున దగ్గరలో ఆలయాలను దర్శించుకోవాలి. ఆ తరువాత ద్వాదశి పాలన చేయాలి. పాలన అంటే ఏదైనా తినాలి. ద్వాదశి రోజున కూడా లైట్ ఫుడ్ తింటే మంచిది. ఎందుకంటే తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన జీర్ణ వ్యవస్థ అవుతుంది. ఒకేసారి దానికి ఆహారం అందించడం మంచిది కాదు. అందుకే ద్వాదశి రోజున అతిగా ముగించకూడదు. ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్ళినప్పుడు పాలాల పిండిని ప్రసాదంగా ఇస్తే తినవచ్చు. గుడిలోనే కాదు, ఇంటి దగ్గర కూడా ఈరోజు పాలాల పిండిని ప్రసాదంగా భావించి తినవచ్చు. అందులో ఏమీ దోషం లేదు. కనుక ఉపవాసం ఉండేవారు ఈరోజు ప్రసాదం తినవచ్చు. ఇక ఉపవాసం ఉండే ఓపిక లేనివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు. ఎప్పుడో ఒకప్పుడు అయిపోతుంది అని ఎదురు చూస్తూ అదే ఫలితాన్ని ఇవ్వదు. కనుక ఉపవాసం ఉండలేని వారు
అన్నం కాకుండా మిగతావన్నీ తినండి. ఏమీ తినకుండా ఉండలేని వారు ఏదో ఒకటి తినండి. విష్ణువును ఆదరించి మనస్ఫూర్తిగా విష్ణువును పూజించండి. దైవ నామస్మరణ చేసుకోండి. అలాగే సంతోషంతో ఏదో ఒకటి తిని విష్ణువును ఆదరిస్తే ఉపవాసం ఉన్న దానికన్నా అధిక ఫలితం వస్తుంది. ఎక్కువ ఫలితం పొందుతారు. ఎందుకంటే మనసు ఇంపార్టెంట్. మనసును సంతోషంగా భగవంతుడి మీద లగ్నం చేయటమే ఉపవాసం ఉండి కూడా భగవంతుని మీద మనసు లగ్నం చేయకపోతే ఈ ఉపవాసం వ్యర్థమవుతుంది. కాబట్టి కావలసినవి తిని కూడా భగవంతుని మీద మనసు నిమగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి విష్ణుమూర్తి పూజించిన దానికన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. అయితే అంతేగాని బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు. అది విష్ణువుకు నచ్చదు. నేను భోజనం చేయలేదు అని అనుకుంటూ విష్ణువును పూజిస్తే మీకు కూడా మంచిది కాదు. తొలి ఏకాదశి రోజున దుర్భాష్ ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇలా తొలి ఏకాదశి రోజున మనస్ఫూర్తిగా మనసును తృప్తి కలిగేలా విధంగా ఉపవాసం ఉంటే మీరు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్న దానికన్నా అధిక ఫలితం వస్తుంది. ఎవరు ఉండకూడదు అనే విషయానికి వస్తే 8 ఏళ్ల లోపు 80 ఏళ్ళ దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, గర్భిణి వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారు, శ్రమికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్ళవలసిన వారు ఉపవాసాన్ని అధించుకున్న దోషం లేదు అనే పురాణాలే పేర్కొంటున్నాయి. ఈ ఏకాదశి రోజున చైత్రానికి ప్రతీక. ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ యోగ నిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పటానికి సూచన. అంటే ప్రజల్లో నిద్ర సమయాలు పెరుగుతాయన్నమాట. లోకంలో వచ్చే మొదటి ఏకాదశి గనుక దీనికి తొలి ఏకాదశి లౌకికంగా చెప్తూ ఉంటారు పండితులు. ఏకాదశి అంటే 115 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిని మనిషిన అధీనంలోకి తీసుకువచ్చి వాటిని ఒకటిగా చేసినప్పుడు దేవుడికి నివేదన చెయ్యాలి. రోగాలను చేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం. విష్ణుమూర్తి యోగ నిద్రలోనికి వెళ్ళడానికి పెద్దలు చెప్పగా నిజంగానే దేవుడు నిద్రలోకి పోతాడా అనే సందేహం కలుగుతుంది. విష్ణు అంటే సర్వవ్యాప్తి అని అర్థం. అంటే విష్ణు అనే పదాన్ని తర్లీనంగా సూర్యుడు అనే అర్థం అన్నమాట. ఇప్పటి వరకు ఉత్తర దిక్కున ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కున వాలుతాడు. అంటే ఈరోజు మొదలు ఎక్కువగా ప్రయాణిస్తారు. నిద్రపోవటం అని అభివర్ణించారు. పర్వదినాన నామృతం ఆచరించి సూర్య చంద్రగ్రహణములకు భూమి దినాలు ఇచ్చే అన్వేషణ యాగం చేసినంత 60,000 సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది. ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం ఆచరించి శ్రీహరిని నిష్ఠ నియమాలతో పూజించాలి. విష్ణుమూర్తిని ఆదరించి పూజ చేయడం వలన మీకు సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. మరి తెలుసుకున్నారు కదా. తొలి ఏకాదశి రోజు ఈ విధంగా పూజ చేసి శుభ ఫలితాలను పొందండి. సంతోషంగా ఆనందంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.